రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రేపటి నుంచి బస్సు యాత్ర చేపట్టున్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపలపాయల్లో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత మొదటిసారిగా తిరుపతిలో సాయంత్రం వేళ బహిరంగ సభ జరుగుతుంది. అయితే షర్మిల చేపట్టిన ఈ బస్సు యాత్రకు సంబంధించి తిరుపతి వాసులు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పద్మావతిపురంలో ఉన్నాం. ఇక్కడ స్థానికులు చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు ఏదైతే ఉందో షర్మిల బస్సు యాత్ర చేపట్టినారు. షర్మిల బస్సు యాత్రకు సంబంధించి మీరు ఏ విధంగా చూస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ గారు గతంలో మరో ప్రజా ప్రస్థానం పేరుతో దాదాపు 3000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూసి ప్రజల సమస్యలను ఏకరవు పెట్టి ప్రభుత్వాలను ఎండగట్టిన తీరు ప్రజలందరూ హర్షించారు. అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోతున్నదనే భావనతో సమైక్య శంఖారావం పేరుతో ఆమె బస్సు యాత్ర మొదలుపెట్టారు. మేము పాదయాత్ర మా ప్రాంతంలో తిరుపతి ప్రాంతంలో లేకపోయినప్పటికీ రేపు బస్సు యాత్ర జరగడం మా తిరుపతి వాసులందరూ కూడా సంతోషిస్తా ఉన్నారు. ఆమె కోసం ఎదురు చూస్తాను. షర్మిలమ్మ గారు చేస్తున్నటువంటి బస్సు యాత్రకి మేమందరూ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. తిరుపతి వాసులుగా మాకెంతో ఆనందంగా ఉంది. షర్మిలమ్మ గారు ఈ యాత్ర చేయడాన్ని మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇంతకు మునుపే ఈ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మహిళగా ఉండి ఇంతవరకు ఏ రాజకీయంగా కూడా ఆమెకి అనుభవం లేకపోయినా కూడా దాదాపు 3250 కిలోమీటర్ల పై మేరకు ఆమె పాదయాత్ర చేసి ప్రజల పక్షాన నిలబడినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మేమందరం కూడా ఆమెను చూడడం జరిగింది. మళ్ళా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి తరుణంలో ఆమె చేస్తున్నటువంటి బస్సు యాత్రకి మేమందరం కూడా ఆమెకి నీరాజనం తెలియజేస్తున్నాము. ఆ ఢిల్లీ పెద్దలకు చెవులు తూట్లు పడే విధంగా రేపు జన సమీకరణ జరగబోతోంది తిరుపతిలో. నిజంగా మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. షర్మిలమ్మ గారిది బస్సు యాత్ర మా తిరుపతి కావడం, తిరుపతి నుంచి ప్రారంభించడమే మాకు చాలా సంతోషకరంగా ఉన్నటువంటి విషయం. షర్మిల ఇప్పటికే 3000 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీరు నిరసిస్తూ తిరుపతిలో బహిరంగ సభ రేపు జరగనున్నది. మీరేమనుకుంటున్నారు షర్మిల రాక గురించి? షర్మిలమ్మ అనేది ఒక సంస్థలాగా పోరాటం లాగా వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ తండ్రి గారు నిలబెట్టిన అన్ని కార్యక్రమాలను ఈమె సొంతంగా చేసి నేను జనాల్లో మనిషి, నేను జనాలకి ఏమి కావాలి, వాళ్ళకి ఎంత మాత్రం న్యాయం జరుగుతుంది అని సొంతంగా ఆమె పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు పైబడి ఆమె చేసి ఆమెకి కాలు ఫ్రాక్చర్ అయినా కూడా పట్టించుకోకుండా జనమే నా మనుషులు, నా వాళ్ళు, నా హృదయం అని చెప్పేసి ఆమె జనంలో మనిషిలాగా తిరిగారు. ఇప్పుడు తిరుపతికి బస్సు యాత్రగా వస్తున్నారు. ఆమెకి మేమందరం మా తరఫున మా మద్దతుగా ఆమెకి బ్రహ్మరథం పడతామనేసి అందరికీ తెలియజేస్తున్నాము. రేపు షర్మిల రానున్నది, మీరేమనుకుంటున్నారు? షర్మిలమ్మ గారు మాకు బస్ యాత్ర వచ్చేది మాకు సంతోషకరం. మహిళలకు ఒక స్ఫూర్తి. మేము మరో ప్రజా ప్రస్థానంలో పోయినామని బాధపడ్డాము. ఈ రోజు రేపు తిరుపతికి బస్సు యాత్ర ద్వారా ఆమె ప్రజల్లో సమైక్యాంధ్ర ఉద్యమం లేవనెత్తడానికి, ప్రజల్లో సమైక్య భావం కలిగించడానికి వస్తున్నారంటే మా మహిళలంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాము. తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, షర్మిల రాక కోసం మేము 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాము. ఏదైతే ఉందో పాదయాత్ర సందర్భంగా తిరుపతికి రాకపోయినా కానీ ఇప్పుడు బస్సు యాత్ర సందర్భంగా మా కోసం వస్తున్న షర్మిల కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నిరాజనం పలుకుతున్నాం. ఏదైతే ఉన్నారో ఈ సీమాంధ్రకు సంబంధించిన ప్రజల మనోభావాలను చెప్పడానికి, అలాగే కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి షర్మిల ప్రయత్నం చేస్తున్నారనేసి ఇక్కడ వాసులు స్పష్టం చేస్తున్నారు.